Okay, today discussing about the acceleration. అసలు యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడమ్మా, యాక్సిలరేషన్. ఓకేనా, మనకి డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, వెలాసిటీ అయిపోయింది, నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. అంటే వెలాసిటీ టైంతో పాటు చేంజ్ అయితే దాన్ని ఏమంటాం? యాక్సిలరేషన్ అంటాం. ఓకేనా? ఎలా చెప్పచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ velocity is called as a acceleration. ఇది కూడా వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఏ బార్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? దీన్ని ఎలా చూపిస్తామంటే చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంతేనా. స్టార్ట్ అయినప్పుడు సమ్ ఇనిషియల్ వెలాసిటీ ఉందనుకోండి, అప్పుడు దాన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఇనిషియల్ వెలాసిటీ యూ బార్. బార్ ఎందుకు పెడతామంటే వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కదా. అంటే ఫైనల్ వెలాసిటీ అంటే ఏమంటాం? వి బార్ అంటాం. ఫైనల్ వెలాసిటీ వి బార్ విత్ రెస్పెక్ట్ టు ద టైం, అంతే కదా. ఇప్పుడు మనం దీనికి యాక్సిలరేషన్ ఎలా చెప్పొచ్చమ్మా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. అంటే దేంతో పాటు చేంజ్ అవుతుంది? టైంతో పాటు. ఇలా చేస్తే దాన్ని ఏమంటాం? యాక్సిలరేషన్. అంటే టైంతో పాటు వెలాసిటీ చేంజ్ అయింది అనుకున్నామా, దాన్ని ఏమంటాం? యాక్సిలరేషన్. అయితే యూనిట్స్ ఎలా చెప్తామో ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఎస్ఐ యూనిట్స్ తీసుకునేసరికి వెలాసిటీ న్యూమరేటర్ ఏముంది? వెలాసిటీ అంటే ఏంటమ్మా? మీటర్ పర్ సెకండ్. డినామినేటర్ ఏముంది? సెకండ్ ఉంది. కాబట్టి మీటర్ సెకండ్ ఇంటూ సెకండ్ స్క్వేర్ కదా. కాబట్టి యూనిట్స్ ఏమవుతాయి యాక్సిలరేషన్ కి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే సిజిఎస్ యూనిట్స్ అయితే ఏమవుతాయి చూద్దాం. సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే సి కాబట్టి లెంత్ మెజర్ చేస్తుంది కాబట్టి మీటర్ బదులు ఏం తీసుకుంటాం? సెంటీమీటర్స్. దీనికి డైమెన్షన్స్ ఎలా రాస్తాం? m⁴0 l⁴1 t⁻⁻2. సెకండ్ స్క్వేర్ పైకి వెళ్తే -2 అవుతుంది కదా. సెంటీమీటర్ అది మీటర్ అంటే లెంత్ మెజర్ చేస్తుంది, కిలోగ్రామ్ లేదు కాబట్టి m⁴0. ఇది యాక్సిలరేషన్ అంటాం. అయితే ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద పాజిటివ్ యాక్సిలరేషన్, వాట్ ఈస్ ద నెగిటివ్ యాక్సిలరేషన్, వాట్ ఈస్ ద జీరో యాక్సిలరేషన్. ఓకేనా? అయితే మనకి వెలాసిటీతో చేంజ్ అయ్యే బాడీని విత్ రెస్పెక్ట్ టు టైంతో ఏమని చెప్పాము? యాక్సిలరేషన్ అన్నాం. అయితే ఈ యాక్సిలరేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్. దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఎక్కువగా ఐఐటిలో కానీ నీట్లో కానీ అడిగే క్వశ్చన్లు దీనిలో వస్తాయమ్మా. చూడండి, పాజిటివ్ యాక్సిలరేషన్. ఓకేనా? పాజిటివ్ యాక్సిలరేషన్ అండ్ నెగిటివ్ యాక్సిలరేషన్. నెగిటివ్ ఆర్ 3 నేమ్స్ ఉంటాయమ్మా దీనికి. రిటార్డేషన్ అన్నా నెగిటివ్ అన్నా మనకి సమ్స్ లో ఎక్కువగా అడుగుతాడు రిటార్డేషన్ అనేది. ఓకేనా? డి యాక్సిలరేషన్. ఓకేనా? డి యాక్సిలరేషన్ అంటే తగ్గిపోవడం యాక్సిలరేషన్. నెగిటివ్ అన్నా రిటార్డేషన్ అన్నా డి యాక్సిలరేషన్. లాస్ట్ వన్ జీరో యాక్సిలరేషన్. అయితే ఫస్ట్ వన్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద పాజిటివ్ యాక్సిలరేషన్? సింపుల్ గా చెప్తాను చూడండి అమ్మా. మనం జనరల్ గా లైఫ్ లో చూసినవి ఇవన్నీ ఉంటాయి. మనం బండి మీద వెళ్తున్నప్పుడు మనకి అంటే స్పీడ్ పెంచాలనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? యాక్సిలరేషన్ రైస్ చేస్తామా లేదా? రైస్ చేస్తే ఏమవుతుంది? స్పీడ్ లో చేంజెస్ పెరుగుతుందా లేదా? అంతే కదా. వెలాసిటీ, స్పీడ్ అంటే ఏంటి చెప్పాము? వెలాసిటీ కదా. డైరెక్షన్ ఉంటే వెలాసిటీ అంటాం, లేకపోతే స్పీడ్ అంటాం. రెండు అలాగే పిలుస్తాం. వెలాసిటీ ఏమవుతుంది? ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదా? అలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుందంటే దాన్ని ఏ యాక్సిలరేషన్ అంటే పాజిటివ్ యాక్సిలరేషన్ అంట. అంటే ఎలా చెప్పచ్చు? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్ దెన్ ద బాడీ ఇస్ సెడ్ టు బి పాజిటివ్ యాక్సిలరేషన్. ఓకేనా? అయితే ఎలాగో మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ గా. చూడండి అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాక్సిలరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ దేని గురించి? పాజిటివ్ యాక్సిలరేషన్. పాజిటివ్ యాక్సిలరేషన్ అయితే పాజిటివ్ యాక్సిలరేషన్ ఎలా చూపిస్తాను చూడండి. ఫస్ట్ డెఫినేషన్, ఇఫ్ ద
if the velocity of a body, if the velocity of a body, velocity of a body continuously increases, continuously increases, continuously increases. అప్పుడు ఆ బాడీని ఏమంటాం? పాజిటివ్ యాక్సిలరేషన్. చూడండి, దీన్నే నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను మీకు. చూడండి, ఒక బాడీ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఇనిషియల్ వెలాసిటీ యూ అనుకోండి, ఫైనల్ వెలాసిటీ వి. ఓకేనా? టైం ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ తీసుకోండి. ఇనిషియల్ గా ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంది. అంతేనా? ఫైనల్ వెలాసిటీకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 15 మీటర్ పర్ సెకండ్ తో వచ్చింది అనుకోండి. అంతేనా? అప్పుడు యాక్సిలరేషన్ అంటే ఎలా చెప్తామమ్మా? చూడండి, వెలాసిటీ కంటిన్యూస్ ఇంక్రీజ్ అయిందా లేదా? ఇనిషియల్ లో 5 ఉంది, ఫైనల్ కి వచ్చేసరికి ఏమైంది? ఇంక్రీజ్ అయిందా లేదా? అదే కదా చెప్పాం, ద వెలాసిటీ బాడీ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్. అప్పుడు మన ఫార్ములా ఏంటి? వెలాసిటీ v బార్ మైనస్ u బార్ బై t. ఇప్పుడు v బార్ ఎంత ఉందమ్మా? 15 మైనస్ 5 ఇనిషియల్ బై టైం 5 సెకండ్స్ అంటే ఎంత వస్తుంది? 10/5 అంటే ఎంత వస్తుందమ్మా? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనకి ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది కదా. పాజిటివ్ వచ్చిందంటే ఏంటి? దాన్ని ఏ యాక్సిలరేషన్ అని పిలుస్తాం? పాజిటివ్ యాక్సిలరేషన్ అని పిలుస్తాం. ఓకేనా? ఇట్స్ ద బాడీ is said to be positive acceleration. If the velocity of the body is continuously increases, then the body is said to be positive acceleration. అందుకే మనకి ఏ వాల్యూ వచ్చిందమ్మా? పాజిటివ్ వచ్చిందా లేదా? నెక్స్ట్ వన్, నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. నెగిటివ్ ఆర్ రిటార్డేషన్ ఆర్ డి యాక్సిలరేషన్. ఓకే, నెగిటివ్ యాక్సిలరేషన్. నెగిటివ్ యాక్సిలరేషన్. నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే ఇది కూడా సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఫాస్ట్గా వెళ్తున్నాం బండి మీద, స్లో అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? యాక్సిలరేషన్ తగ్గించేస్తామా లేదా? తగ్గిస్తే ఏమవుతుంది? వెలాసిటీ తగ్గిపోతుందా లేదా? అప్పుడు ఎలా చెప్పొచ్చు? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజెస్, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ బాడీ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజెస్, దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి నెగిటివ్ యాక్సిలరేషన్ ఆర్ రిటార్డేషన్ ఆర్ డి యాక్సిలరేషన్ అని కూడా పిలుస్తాం. That's why if the velocity of the body is continuously ఏమవుతుందమ్మా? It's called as a decreases. Then the body is said to be negative acceleration. ఇప్పుడు ఇదే తీసుకోండి, ఇనిషియల్ 15 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంది అనుకోండి, ఫైనల్ కి వచ్చేసరికి 5 మీటర్ పర్ సెకండ్ తో వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఇది 5 అవుతుంది, ఇది 15 అవుతుంది కదా. v బార్ ఎంత? 5, u బార్ ఎంత? 15. అంటే ఏమొస్తుందమ్మా? మైనస్ అవుతుంది. అంతేనా? మైనస్ వచ్చిందా లేదా? అంటే మైనస్ అంటే ఏంటి? నెగిటివ్ అంటే తగ్గిపోతుందా లేదా? మనం స్లో అయిపోతున్నాం అంటే యాక్సిలరేషన్ ఏం చేస్తున్నాం? డిక్రీజ్ చేస్తున్నాం. యాక్సిలరేషన్ డిక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది? వెలాసిటీ డిక్రీజ్ అవుతుందా లేదా? వెలాసిటీ డిక్రీజ్ అయితే ఎలా వచ్చింది? నెగిటివ్ లోకి వచ్చిందా లేదా? ఆ యాక్సిలరేషన్ ఏమంటాం? నెగిటివ్ యాక్సిలరేషన్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? లాస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జీరో యాక్సిలరేషన్ అమ్మా. ఇది ఒకప్పుడు జేఈఈ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. జీరో యాక్సిలరేషన్ ఐఐటి కానీ నీట్లో కానీ అడిగే క్వశ్చన్స్ మనం చెప్పే కాన్సెప్ట్ లోనే యాడ్ అవుతుంది. చూడమ్మా, జీరో అవ్వాలి. జీరో అవ్వాలంటే మనకి సింపుల్ గా గుర్తించుకోవచ్చు. ఎలా చెప్పచ్చు? చూడండి, మనం ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత డెఫినేషన్ మీకు చెప్తాను, అలా అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్లో 10 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఫైనల్ కూడా 10 మీటర్ పర్ సెకండ్ ఉన్నాం. అంటే ఏమైంది? యూనిఫామ్ ఉంది కదా. ఇఫ్ ద బాడీ ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ, అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా? v10 u10 మైనస్ 10/5. అంటే 0/5 అంటే ఏమొస్తుందమ్మా? 0 వస్తుందా లేదా? అంటే ఏం చెప్పచ్చు జీరో యాక్సిలరేషన్ కి? ఇఫ్ ద velocity, if the body is uniform, if the body is uniform velocity, if the body is uniform velocity, then acceleration become 0. Then acceleration become 0. Then acceleration become 0. అంతే కదా. ఏమైతే 0 అయిపోయిందా లేదా? అంటే ఏం లేదమ్మా, బండి మీద వెళ్తున్నారు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 km/h వెళ్తున్నారు, చివరి వరకు అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు, అదే వెలాసిటీ మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు దీంతో పని ఉందండి, యాక్సిలరేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు యాక్సిలరేషన్ ఏమంటాం? జీరో యాక్సిలరేషన్ అని పిలుస్తాం. ఓకేనా? ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్. అలాగే ఇంకోటి యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం, డిస్కషన్. ఓకేనా? వాట్ ఈస్ ద యూనిఫామ్ యాక్సిలరేషన్? మనం యూనిఫామ్ డిస్టెన్స్, యూనిఫామ్ స్పీడ్ చూసాం, యూనిఫామ్ వెలాసిటీ చూసాం, అంతేనా? యూనిఫామ్ యాక్సిలరేషన్.
యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ ద బాడీ కవర్స్ ఈక్వల్ వెలాసిటీ ఈక్వల్ టైం. అంటే ఇంతకుముందు ఏం చేస్తాం, స్పీడ్కి అయితే డిస్టెన్స్, వెలాసిటీకి అయితే డిస్ప్లేస్మెంట్, యాక్సిలరేషన్కి వెలాసిటీ వస్తుంది. కాబట్టి ఎలా చెప్పచ్చు చూడండి, ఇఫ్ ద బాడీ covers equal velocity in equal time, అప్పుడు ఆ బాడీని ఏమంటాం, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, A to B అండ్ B to C, అంతేనా. ఇక్కడ ఏముంది, 4 మీటర్ పర్ సెకండ్ ఉంది, వెలాసిటీ కదా, ఇది కూడా 4 మీటర్ పర్ సెకండ్, ఈక్వల్ వెలాసిటీ ఇన్ ఈక్వల్ టైం, 2 seconds. అప్పుడు ఏమొస్తుందమ్మా, 4/2 అంటే ఏమొస్తుంది, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, S ఇంటూ ఎస్. ఇక్కడ కూడా ఏమొస్తుంది, 4/2 అంటే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే సేమ్ గా ఉంది కాబట్టి ఇది ఏ బాడీ అని చెప్పచ్చు, యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్పచ్చా లేదా, సేమ్ అంతే. అలా కాకుండా నాన్ యూనిఫామ్ చెప్పాలనుకోండి, నాన్ యూనిఫామ్ అయితే ఏమవుతుందమ్మా, అన్ఈక్వల్ వెలాసిటీ అనుకోండి ఫస్ట్ కేసులోను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడు ఏమైంది, నాన్ యూనిఫామ్ అయిపోయిందా లేదా. అంటే ఎలా చెప్పచ్చు, ఇఫ్ ద బాడీ కవర్స్ అన్ఈక్వల్ వెలాసిటీ ఇన్ ఈక్వల్ టైం, అది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ఎలా చెప్పచ్చు, ఈక్వల్ వెలాసిటీ ఇన్ అన్ఈక్వల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ వెలాసిటీ ఇన్ అన్ఈక్వల్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 4 సెకండ్ చేస్తాం, అప్పుడు ఇదేమవుతుంది, 1 అయిపోతుందా లేదా, ఈక్వల్ వెలాసిటీ ఇన్ అన్ఈక్వల్ టైం. అప్పుడు దాన్ని ఏమంటాం, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అని కూడా పిలుస్తాం, అంతేనా. నెక్స్ట్ వన్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.